भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामी नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारणे विशेष शून्यवादी पाश्चात्य। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सरस्वती नामिने श्रीवार्षभानवी देवी दयिताय कृपाब्धे कृष्ण संबंध विज्ञान दायिने प्रभवे नमः। माधुर्योज्वल प्रेमाढ्य श्री रूपानुग भक्तिद श्री गौर करुणाशक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुग विरुद्धाप सिद्धांत द्वांतहारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈరోజు కృష్ణ కృపామూర్తి శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అనగా అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘం సంస్థాపకాచార్యులైన శిల ప్రభుపాదుల వారి యొక్క గురువులు జయం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. సో ఆవిర్భావ దినోత్సవం అనగా ఆయన యొక్క జననం జరిగినటువంటి రోజు మనం జరుపుకుంటున్నాం. సో వైష్ణవులు ఎప్పుడెప్పుడు ఆవిర్భవించినా వారి యొక్క ఆవిర్భావం ఎలాగైతే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎలాగైతే చెప్తున్నాడో, ఏమని చెప్పాడు కృష్ణుడు తన యొక్క జన్మ గురించి కర్మల గురించి ఏం చెప్పాడు? జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సమర్చన. సో ఈ విధంగా అయితే కృష్ణుడి యొక్క జన్మము జననము లేకపోతే జన్మ గురించి, తర్వాత ఆయన యొక్క కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో తత్వతః వారికి పునర్జన్మ ఉండదు. ఎక్కడికి వెళ్తారు? భగవంతుడి దగ్గరికి వెళ్తారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. సో అదేవిధంగా భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు సహచరులు వారు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా సరే వారు ఎప్పుడూ కూడా మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. వాళ్ళు ఎప్పుడూ కూడా దైవీ ప్రకృతి యొక్క ఆశ్రయంలో ఉంటారు. దైవీ ప్రకృతి అనగా భగవంతుడి యొక్క ప్రకృతి. భగవంతుడి యొక్క ప్రకృతి బహిరంగ ప్రకృతి కూడా, బహిరంగ శక్తి కూడా భగవంతుడి యొక్క ప్రకృతియే, ఆధ్యాత్మిక శక్తి కూడా భగవంతుడి యొక్క ప్రకృతి. కాకపోతే ఈ బహిరంగ శక్తి అనేది జీవులను క్లేశాలని, కష్టాలని, ఆందోళన ఇస్తుంది. కాకపోతే ఆధ్యాత్మికమైనటువంటి శక్తి దివ్య ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ కూడా కష్టం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కాకపోతే వియోగం ఉన్నట్టుగా, కష్టం ఉన్నట్టుగా, ఏడుపు ఉన్నట్టుగా, కొన్నిసార్లు రక్తాలే వచ్చినట్టుగా, ఇవన్నీ ఏంటంటే బహిరంగ శక్తి. ఇది తెలియకపోవడం వలన చాలామంది హేతువాదులు, అంబేద్కర్లు, నాస్తికులు, క్రిస్టియన్లు, అబ్రహామిక్ వాదులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంభోగం అంటే ఏదో భౌతికమైనటువంటి సంభోగం లాగా, ప్రేమ అంటే వాళ్ళు ఏదో భౌతికమైనటువంటి ప్రేమలాగా వాళ్ళు అలా చూస్తారనమాట. ఇంకా శరీర వ్యామోహంలో ఉంటారు. సో అంతటి భగవంతుడి గురించి చరిత్రే వాళ్ళకి అర్థం కానప్పుడు ఆచార్యుల యొక్క చరిత్ర వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. అందుకే భౌతిక జనాలకి ప్రభుపాదుల వారి యొక్క కార్యకలాపాలు కానీ, భక్తి సిద్ధాంత ఠాకూర్ వారి యొక్క కార్యకలాపాలు కానీ, ఆచార్యుల యొక్క కార్యకలాపాలు వైష్ణవేర క్రియాముద్ర
బిఘాయ్ బుఝాయినా అని చెప్తారు. అంటే వైష్ణవుల యొక్క క్రియ ముద్ర అనేది చూడడంతో అర్థం కాదనమాట, చూసి అర్థం కాదనమాట. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి కానీ ఈ జాయ్ ఆఫ్ డివోషన్ అని చెప్పి అని ఎన్నో ప్రభుపాదుల వారి యొక్క వీడియోలు చూపిస్తాం అన్నమాట. వాళ్ళకి ఏంటంటే మొట్టమొదటి వెంటనే చూపించాం, వాళ్ళకు కొంచెం కృష్ణ భక్తి గురించి ప్రిలిమినరీ ప్రాథమికమైనటువంటి విషయాల అవగాహన, ఆత్మ గురించి ధర్మం గురించి కొంచెం చెప్పిన తర్వాత ప్రభుపాదుల వారి గురించి కొంచెం చెప్తాం అనమాట. లేకపోతే వాళ్ళు ఏదో ముసలోడు అని చూస్తారనమాట. ఏదో ప్రభుపాదుల వారు కూడా పుస్తకాలు రాశారు, ప్రభుపాదుల వారు పుస్తకాలు రాశారు, చాలామంది పుస్తకాలు రాశారు, ప్రభుపాదుల వారు కూడా పుస్తకాలు రాశారు. చాలామంది ఎన్నో గుళ్ళు కట్టారు, ప్రభుపాదుల వారు కూడా గుళ్ళు కట్టారు. చాలామంది శిష్యులు ఉన్నారు, అందరు ఎంతో మంది అఖాడా ఇప్పుడు వచ్చినటువంటి కుంభమేళలో ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళందరికీ శిష్యులు ఉన్నారు, ప్రభుపాదుల వారికి శిష్యులు. సో అలాగా ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క గురువులు వీళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి జనాలకి వాళ్ళ యొక్క మాప్దండ్ అనగా వాళ్ళ యొక్క కొలతలకి ఏంటంటే కొలతల్లోకి రారన్నమాట. అది కష్టం అన్నమాట. అందుకని వాళ్ళ యొక్క కొలతల్లోకి వాళ్ళ అర్థం అవ్వాలంటే మొదట మనం మన యొక్క స్థితిగతుల గురించి, భగవంతుడి గురించి అర్థం చేసుకొని మనం కొంచెం భక్తియుక్త సేవ చేస్తే కానీ అర్థం కాదనమాట. అందుకే వైష్ణవుల యొక్క వాడిని ఏమంటారంటే తితిక్ష్వక, కారుణిక, సుహృద, సర్వదేహిన, అజాతశత్రు, శాంత, సాధవో సాధుభూషణ అన్నారు. ఒక సాధువుని ఎప్పుడు కూడా చూడకూడదన్నమాట, చూడ్డానికి ప్రయత్నించకూడదు. ఎలాగైతే ప్రభుపాద భక్తి శ్రీనివాస ఠాకూర్ చెప్పారో, కృష్ణుని ఎప్పుడు కూడా మనం చూడ్డానికి ప్రయత్నించకూడదు. కృష్ణుని ఎప్పుడు కూడా సేవ చేయడానికి ప్రయత్నించాలి. కృష్ణుడి యొక్క నామరూప గుణలీలల ద్వారా, నామం ద్వారా, ఈ నోటి ద్వారా భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించి చెవుల ద్వారా భగవంతుడి గురించి శ్రవణం చేయాలి. సో భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనల ద్వారా, స్మరణ ద్వారా భగవంతుడిని చెవుల ద్వారా వినాలన్నమాట, చూడ్డాలని కూడకూడదన్నమాట. ఆ ద్వారా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు సుతేక్షణ పథ అన్నమాట. అంటే అనగా ఏమిటంటే భగవంతుడి యొక్క భక్తులు కానీ భగవంతుడి గురించి వినడం ద్వారా చూడడం అనమాట. శృతి పదం అన్నమాట మంది శృతి పదం. వేదాలు అందుకే శృతి అంటారు. వేదాలు చర్మచక్షువుల ద్వారా చూసేటువంటివి కాదు. అందుకే భగవంతుడి పేరు అధోక్షజ, అధకృత అక్షజ జ్ఞానం. అంటే మొదట కళ్ళు ద్వారా, అంటే ఇంద్రియాల ద్వారా. యాక్చువల్గా అక్కడ డైరెక్ట్ లిటరల్ మీనింగ్ కళ్ళు, కానీ మిగతా ఇంద్రియాలు కూడా చెప్పారు. అత శ్రీకృష్ణనామాది నభవేత్ గ్రాహ్యం ఇంద్రియై సేవోన్ముఖై జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యత. స్వయమేవ స్ఫురత్యత ఎలా వస్తుంది? వాళ్ళ ద్వారా వినడం ద్వారా. సో ఆచార్యులని ఎలా చూడాలి? వాళ్ళ ద్వారా వినడం ద్వారా, వాళ్ళ గురించి వినడం ద్వారా. సో ఆచార్యులను చూసేటువంటి పద్ధతి వాళ్ళ దగ్గర నుంచి వినడం ద్వారా, భగవంతుడిని చూసేటువంటి పద్ధతి వాళ్ళ ద్వారా వినడం ద్వారా, శ్రవణం ద్వారా మనం చూడాలన్నమాట. చూడడం ఎలా చూడాలి? శ్రవణం ద్వారా చూడాలన్నమాట. డైరెక్ట్గా మనం చూస్తే ఎప్పుడు అపార్థమే చేసుకుంటాం అన్నమాట. అపార్థం చేసుకుంటాం, అపరాధం చేస్తాం, ఈ రెండూ చేస్తాం. అపార్థం చేసుకోవడం వల్ల అపరాధాలు జరుగుతాయి అన్నమాట. చూడండి, సో మనం అపార్థం చేసుకోవడం వల్ల అపరాధాలు జరగడం వల్ల మనం ఉన్న భక్తి కాస్త ఊడిపోతుంది. ఏదో కొంత భక్తి ఏదో మనకి ఏదో వెలుగుతుంది అనేది అది కూడా పోతుంది అన్నమాట. సో అందుకనే మనం వైష్ణవుల యొక్క గుణాలు, వాళ్ళ యొక్క గుణాలు, తర్వాత వాళ్ళ యొక్క లక్షణాల ద్వారా మనం ఏమిటంటే వైష్ణవుల్ని చూడాలన్నమాట. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏమిటి, వైష్ణవుల యొక్క ఎందుకోసం వస్తారు వైష్ణవులు, ఎందుకైతే కృష్ణుడు వస్తాడో అందుకోసమే వస్తాడు. ఎందుకు ఆవిర్భవిస్తారు, ఎందుకు కృష్ణుడు వస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థం.
ఏంటిది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశ, తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 3 పనులు చేయడానికి వస్తారు ధర్మాన్ని స్థాపించడం కోసం. ఇంకా ఉన్నాయన్నమాట. ఏంటిది? దానికన్నా ముందు శ్లోకం ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య. ఈ 2 శ్లోకాలు కలిపితే కనీసం ఒక 4-5 క్వాలిటీస్ వస్తాయి, రీజన్స్ వస్తాయి, ఇంకా చాలా రీజన్స్ వస్తాయి. ఏంటిది? యదా యదా హి ధర్మస్య, అధర్మం ఎప్పుడెప్పుడైతే తలెత్తుతుందో, ధర్మస్య గ్లాని ధర్మానికి గ్లాని జరిగినప్పుడల్లా, ధర్మానికి గ్లాని జరగడం అంటే ఏమిటి? బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, ఎప్పుడైతే జీవులు కానీ, శాస్త్రం కానీ, వర్ణాశ్రమ ధర్మము కానీ, తర్వాత శాస్త్ర ధర్మం కానీ, స్త్రీ ధర్మం కానీ, రాజధర్మం కానీ, కులధర్మం కానీ, అన్ని ధర్మాలు. ధర్మం అనే దానికి ఎన్నెన్నో డెఫినేషన్లు ఉన్నాయన్నమాట. మొదటి బేసిక్ డెఫినేషన్ ధర్మం అంటే లక్షణం. ఈవెన్ వైదిక ధర్మం అంటాం. వైదిక ధర్మాలు ఎలా ఉంటాయి? ఈవెన్ వేదాలని, ధర్మశాస్త్రాలను, అది కూడా వేదం అనేది కూడా ధర్మమే. తర్వాత వాళ్ళ యొక్క గుణాల బట్టి కూడా అది ధర్మమే. వాళ్ళ యొక్క గుణ కర్మం అది కూడా ధర్మమే. వర్ణ ఆశ్రమం ఇది కూడా ధర్మం. సో దీని అంతటికి ఏ ఏ స్టేజెస్లో ఉండేటువంటి ధర్మం, ఏ శాఖల్లో ఉండేటువంటి ధర్మం ఎప్పుడైతే గ్లాని అవుతుందో, ఊరు ధర్మం అనగా ఆ ధామానికి ఉండేటువంటి ధర్మం అన్నీ కూడా, ప్రతిదీ కూడా ధర్మం. అది ఎప్పుడైతే గ్లాని, దానికి ఎప్పుడైతే నష్టం వాటిల్లుతుందో, అప్పుడప్పుడు భగవంతుడు ఎలాగైతే ఆవిర్భవిస్తాడో అప్పుడప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తులు కూడా అప్పుడప్పుడు ఆవిర్భవిస్తారు. చూడండి, భగవంతుడి యొక్క భక్తులు ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో, భగవంతుడు ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో వాళ్ళని అనుసరిస్తూ భగవంతుడి యొక్క భక్తులు ఆవిర్భవిస్తారు. మనం చూడొచ్చు అన్నమాట. సో ప్రభుపాదుల వారి యొక్క ఏమిటిది, శ్రీకృష్ణుడు ఆవిర్భావం మరుసటి రోజే ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావం. భక్తిసిద్ధాంత ఠాకూర్ ఆవిర్భావం వస్తుంది ఇప్పుడు ఈరోజు. సో అలాగే ఏంటంటే భగవంతుడు ఎప్పుడెప్పుడైతే ఆవిర్భావం జరుగుతుంది, వరాహ ఆవిర్భావం జరిగింది, వెంటనే భక్తిసిద్ధాంత ఠాకూర్ ఆవిర్భావం జరుగుతుంది. సో ఈ విధంగా ఏమిటంటే ఎప్పుడైతే భగవంతుడి ఆవిర్భావం జరుగుతుందో వెంటనే భక్తుల యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆయన యొక్క జన్మము కర్మల్ని ఇంకా తత్వతః అందరికీ చెప్పడానికి అన్నమాట. మరి భగవంతుడి యొక్క భక్తులు వచ్చినప్పుడు ధర్మానికి గ్లాని జరగకుండా వాళ్ళెలా కాపాడుతున్నారని మనకి రావచ్చు. తర్వాత దుష్టులను ఎలాగ శిక్షిస్తున్నారని మనకేమిటంటే సందేహం రావచ్చు అన్నమాట. వాళ్ళ యొక్క ఆవిర్భావం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకోవచ్చు. కాబట్టి దుష్టులను ఎలా శిక్షిస్తారు వాళ్ళు ఏంటంటే శాస్త్రాలని పునరుద్ధరించడం ద్వారా. ఎలాగైతే కృష్ణద్వైపాయన వ్యాసులు వారు వచ్చారు. కృష్ణద్వైపాయన వ్యాసుడు ఎందుకు వచ్చారు? ఎందుకంటే కలియుగం వస్తుందనగా భగవంతుడే సాక్షాత్తుగా వ్యాసుడుగా అవతరించి వేదాలని లిఖిత రూపములో ఎడిటింగ్ చేసి ఇచ్చారనమాట మనకి. అందుకని ఆవిర్భవించారనమాట. సో అలాగ ఆచార్యులు ఎప్పుడెప్పుడైతే ఆవిర్భవిస్తారో ఆ వేదాలని శాస్త్రాలని ఎవరెవరైతే చదువుతారో వాళ్ళ యొక్క దుష్టత్వం అనేది నాశనం అవుతుందన్నమాట. ఆ వేదాల యొక్క టీకా తాత్పర్యాలు ఎవరైతే ఆచార్యులు రాస్తారో వాళ్ళు చదవడం ద్వారా ఈ దుష్టులు రాసేటటువంటి పుస్తకాలు కానీ, దుష్టులు రాసేటటువంటి సోకాల్డ్ అపసిద్ధాంతాలు అన్నీ కూడా నాశనం అవుతాయి అన్నమాట. తద్వారా దుష్టులకు శిక్షణ పడుతుందన్నమాట. వాళ్ళ యొక్క ప్రచార కార్యం ద్వారా, వాళ్ళ యొక్క మాటల ద్వారా, వాళ్ళ యొక్క కీర్తన ద్వారా దుష్టుల యొక్క శిక్షణ అనేది జరుగుతుందన్నమాట. మనం కనుక ఈరోజు భక్తిసిద్ధాంత ఠాకూర్ వారి యొక్క జీవితం గురించి మనం చెప్పుకుంటే ఎన్నెన్నో గాథలు ఉన్నాయన్నమాట. ఆయన ముఖ్యంగా అపసంప్రదాయాలకి ఖండన చేసేవారు. ఔల్ బౌల్ కర్తా బాజా నేడా గౌరాంగ నాగరి
తర్వాత జాత్ గోసాయి, స్మార్త, ఆ, ఇలాగ బేడా, ఇలాగ ఎన్నెన్నో శాఖలు అనమాట. 13 శాఖలు ఆ, ఆ, చెప్తారు. కానీ 13x13 ఇంకా దాని యొక్క విభజన ఎన్నెన్నెన్నెన్నెన్నో ఉన్నాయన్నమాట. ఆయన ఆయన మాట్లాడనటువంటి అపసిద్ధాంతం గురించి లేనే లేదనమాట. చివరికి క్రిస్టియానిటీ, ఇస్లాం గురించి కూడా ఆయన మాట్లాడారనమాట. అబ్రాహ్మిక్ రిలీజన్స్ కూడా గురించి కూడా మాట్లాడారు. ఈవెన్ విజ్ఞానం, భౌతికమైనటువంటి విజ్ఞానం గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏమిటంటే జీవులకి డిస్ట్రాక్షన్ అనమాట. జీవులకు భగవంతుడి దగ్గర చేరకుండా చేయడానికి ఉండేటువంటి ఆ, ఆ, అడ్డంకులు అనమాట, ఆటంకాలు అనమాట. సో వీటన్నిటినీ ఏంటంటే ఆచార్యులు ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో వాళ్ళ యొక్క ఆవిర్భావమే ఒక పెద్ద అంటే జన్మమే మనకేమిటంటే ఒక పెద్ద వింతగా ఉంటుందన్నమాట. అదే 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 దివ్యంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకి మనం భక్తిసిద్ధాంత ఠాకూర్ వారి గురించి చెప్పుకుంటే ఆయన ఆవిర్భవించినప్పుడు ఆయన యొక్క ఎప్పుడు కూడా మనకేంటంటే నాభి, తల్లితో ముడిపడి శిశువుకి నాభి ఉంటుందన్నమాట. నాభి తాడు అంటారు. నాభి తాడు అంటారు. నాభి తాడు శిశువు పుట్టిన వెంటనే ఈ నాభి తాడు తల్లితో ముడిపడి ఉంటుందన్నమాట. తద్వారా ఆ కొడుకు ఏమిటంటే ఏది కావాలో అన్నీ కూడా అంటే కావలసినటువంటి ద్రవ్య రూపంలో కానీ ఖనిజ పదార్థాలన్నీ కూడా శిశువుకు అందుతూ ఉంటాయి అన్నమాట. తద్వారా ఆయన ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటాడు. చూడండి భగవంతుడు ఏ రకంగా సృష్టి పెట్టాడు. క్లియర్గా ఉందన్నమాట 3వ స్కందంలో ఎలాగా శిశువు గర్భంలో ఉండే ఈ యొక్క నాభితాడు ఎలాగా తల్లితో కనెక్ట్ అయి ఉంటుందని, తల్లితో ముడిపడి ఉంటుంది. ఈ నాభితాడు అనేది ఏమిటంటే భక్తిసిద్ధాంత ఠాకూర్ వారికి చిన్న పుట్టిన వెంటనే అది ఎలా ఉందిట, ఎలాగైతే ఒక వ్యక్తికి యజ్ఞోపవీతం ధరించినప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగే ధరించి ఉందంట. చూసుకోండి మరి. ఆయన పుట్టినటువంటి జాతకర్మ చేసిన తర్వాత ఆ జాతకర్మలో చేసినటువంటి ఆ చాట్ ఏదైతే జాతకం ఏదైతే ఉందో కుండలి అంటారు, ఏమంటారు దాన్ని, కుండలి అంటారు, కుండలు అంటారు, కుండలి అంటారు. లేకపోతే ఇంకోటి ఏమిటి, జాతక చక్రం అంటారు కొంతమంది. చాట్ ఏదైతే ఉందో అని హొరస్కోప్ చాట్ అంటారు. అదైతే ఉందో అందులో 36 లక్షణాలంట. ఒక మహాపురుషుడికి కావలసినటువంటి అన్ని లక్షణాలు భక్తిసిద్ధాంత ఠాకూర్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయని చెప్పి ఆ జాతకంలో చెప్పబడింది. సో ఆయన యొక్క కంఠం చాలా, ఆయన యొక్క గాత్రం, ఆయన మాట్లాడేటువంటి వాక్ ఏమిటంటే చాలా గంభీరంగా ఉంటుందిట. చాలా తర్వాత ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. తర్వాత ఆజానుబాహులుగా ఉంటారు. ఆయన ప్రతిదీ అన్నమాట, ప్రతిదీ అన్నీ కూడా ఒక మహాపురుషుడు యొక్క లక్షణాలన్నీ కూడా పుటికి పుచ్చుకున్నట్టుగా ఉంటాయన్నమాట భక్తిసిద్ధాంత ఠాకూర్. సో ఆయన యొక్క తేజస్సు, ఆయన కూర్చోటువంటి పద్ధతి తేజోమయంగా ఉంటుందన్నమాట. ఆయన మాట్లాడేటువంటి వాగ్ధాటి ప్రతిదాని పట్ల, ఆయన చేసేటువంటి కార్యాలు జన్మ కర్మ చమే దివ్యం. కర్మ, ఆయన చేసినటువంటి కార్యాలు చిన్నప్పటి నుంచి కూడా భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు ఎప్పుడూ కూడా పిల్లల్లాగా ఆడుకోవడం, ఏదో మర్చిపోవడం ఏమి ఉండేది కాదన్నమాట. ఎప్పుడూ కూడా భగవత్ చైతన్యంలోనే ఉండేవారు. పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల ప్రాయంలోనే ఆయన భగవద్గీతని, 5 ఏళ్ల ప్రాయంలోనే ఆయన భగవద్గీత క్షుణ్ణంగా రావడం, 18 అధ్యాయాలు రావడమే కాకుండా టీకా తాత్పర్యాలతో దాన్ని చెప్పేవారు. ఆచార్యుల యొక్క టీకా తాత్పర్యాలతో సహా చెప్పేవారు. బలదేవ విద్యాభూషణ్, జీవగోస్వామి, భక్తి వినోద్ ఠాకూర్ల వారి యొక్క రాసినటువంటిది, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు రాసినటువంటి టీకా మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు అందరి యొక్క తాత్పర్యాలతో సహా ఆయన చెప్పేసేవారంట మొత్తం అంతా కూడా. అంతేకాకుండా ఆయన యొక్క తండ్రి దగ్గర ఎలాగా ప్రతి పుస్తకాన్ని ఎలా అచ్చు వేయాలో కూడా అన్నీ నేర్చేసుకున్నారనమాట. ఎలా అచ్చు వేయాలి, అచ్చు వేయడమే కాకుండా ప్రూఫ్ రీడింగ్, అంటే ఈ అచ్చుల్లో అచ్చు తప్పులు ఉంటాయన్నమాట. ప్రూఫ్ రీడింగ్ అంటారు దాన్ని. ఆ ప్రూఫ్ రీడింగ్ కూడా నేర్చుకున్నారనమాట. అంటే పుస్తకాన్ని ఎలాగ ప్రచురణ చేయాలో మరి రాయడమే కాకుండా దానిలో తప్పులు సరిదిద్దడమే కాకుండా చివరికి దాన్ని ప్రచురణ చేసే మొత్తం స్టేజ్లన్నీ కూడా ఆయనకు మొదటి నుంచి వచ్చేసిందంట.
అదే కాకుండా చైతన్య చరితామృతం, భాగవతం కూడా క్షుణ్ణంగా వచ్చేటట్టుగా ఆయన ఏంటంటే ఆయన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడం వల్ల భక్తి వినోద్ ఠాకూర్ ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఆ ట్రైనింగ్‌లో కూడా నిష్ణాతులైపోయారంట. అంత అంత ఈజీగా అవ్వడం ఏంటంటే చిన్నప్పటి నుంచే భక్తి వినోద్ ఠాకూర్‌ల వారితో సహా ఎక్కడ పడితే అక్కడ ప్రచార కార్యంలో వెళుతూ ఆయన కూడా ఆ ప్రచార కార్యంలో ఉండేటువంటి మెళకువలన్నీ నేర్చేసుకున్నారనమాట. ఆయనకి వయోవయస్సు అనగా ఏమిటంటే ఆయనకి యవ్వన ప్రాయం వచ్చేసరికల్లా ఆయన ఆయన ఆహ్, ఆయన ఏమిటంటే ఆయనకి సిద్ధాంత శిరోమణి అనే బిరుదు ఇచ్చారంట. ఎందుకంటే ఆయన ఖగోళ శాస్త్రంలో ఆయన నిష్ణాతుడంట. ఆయనకు అక్కడి నుంచే వచ్చింది సిద్ధాంత సరస్వతి అని. సిద్ధాంత శిరోమణి అనే ఒక పుస్తకం ఉందనమాట. సూర్య సిద్ధాంతం అనే పుస్తకం మీద టీకా తాత్పర్యం రాశారనమాట. యవ్వన ప్రాయం 15, 16 ఆ టైంలో, టీనేజ్ టైంలో. ఆయన సూర్య సిద్ధాంతం అది రాయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అర్థం కాదనమాట. సూర్య సిద్ధాంతం అనేది ఖగోళ శాస్త్రం గురించి చెప్తుందన్నమాట. ఈ భౌతిక ఆస్ట్రానమీ అనమాట. దానికి ఆయన టీకా తాత్పర్యం అంతా రాస్తే దానికి ఆయన థీసిస్‌లు అన్నీ మొత్తం అంతా అంటే ఆయన ఏంటంటే ఆయనతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయనకి ముందర ఎవరు మాట్లాడేవారు కాదనమాట. అంతటి అంతటి ఖగోళ శాస్త్రంలో విజ్ఞానవేత్త అనమాట ఆయన. సూర్య సిద్ధాంతం. అందుకని ఆయనకి సిద్ధాంత సరస్వతి అనే బిరుదు కూడా ఇచ్చారనమాట. సో ఈ రకంగా ఏంటంటే ఆయన ఒక ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయనే అని చెప్తారనమాట. నా యొక్క పాండిత్యమంతా కూడా ఎలాగైతే పూర్తిగా కూడా నా యొక్క గురుదేవుల యొక్క పాద స్పర్శ యొక్క ధూళికి ఒక లవమాత్రం కూడా పనికిరాదని చెప్పి ఆయన చెప్తారనమాట. ఆయన గురుదేవుల వారికి ఈవెన్ ఆయన యొక్క పేరు కూడా రాయడం రాదనమాట. కానీ ఆయన ఏమంటారంటే నేను నా యొక్క పాండిత్యం అనేది నా గురువుల యొక్క పాద ధూళి దగ్గర దూసికి కూడా ఎందుకు పనికిరాదని చెప్తున్నాను. అది భక్తి సిద్ధాంత ఠాకూర్ వారి యొక్క ఇదే పాండిత్యం అనమాట. ఎందుకంటే గురువు మొర మూర్ఖ దేఖి కొరులో శాసనం. గురువు ఎప్పుడు కూడా శిష్యుడిని ఎప్పుడు శాసిస్తాడనమాట. అలాగా భక్తి వినోద్ ఠాకూర్ల వారు చెప్తారనమాట. నేను ఇప్పుడు ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలంటే భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు, నువ్వు గౌరీ కిషోర్ దాస్ బాబాజీ మహారాజుల వారి దగ్గర దీక్ష తీసుకోవాలని చెప్తారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎన్నోసార్లు తెప్పిస్తారనమాట. ఎన్నిసార్లు? దగ్గర చాలా సార్లు అనమాట. కనీసం 13 సార్లు తెప్పిస్తారనమాట. ఎలాగైతే శ్రీ రామానుజాచార్యుల వారు 18 సార్లు తెప్పిస్తారనమాట ఆయన యొక్క గురువుల దగ్గర. ఆయనకి ఎంతోమంది గురువులు ఉన్నారు, కానీ ముఖ్యంగా కురేష్ అనుకుంటా. ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలని ఎన్నోసార్లు ఆయన తిప్పిస్తారనమాట. గోష్ఠీపురం దగ్గర దీక్ష తీసుకోవడానికి అసలు ఎన్నోసార్లు అనమాట. తిరుకోష్ఠి వెళ్ళి వస్తుంటారు. అసలు దీక్ష ఇవ్వరు అనమాట రామానుజాచార్య. అలాగా ఆయన యొక్క పాండిత్యానికి ఆ పాండిత్యం వల్ల వచ్చేటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారనమాట గౌరీ కిషోర్ దాస్ బాబా. కానీ ఆయనకేం అహంకారం లేదు ఆయనకి మనం చూపించడానికి అనమాట. గురువు ముందర భౌతికమైనటువంటి, ఎందుకంటే ఇది ఖగోళ శాస్త్రం అంతా భౌతికం. దీనికి భగవంతుడితో సంబంధమే. అఫ్కోర్స్ భగవంతుడితో సంబంధం ఉంది, ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టి ఇదంతా. కానీ ఇదంతా ఉన్నప్పటికీ కూడా ఇదంతా భౌతికం అనమాట. అని గురువు ముందర ఏమిటి? సో అలా అని చెప్పి మొత్తం అంతా కూడా తృణిత్రోకం అయిపోతుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ల వారు ఆయనకి ఆదేశాలు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆయన చైతన్య గౌడీ మఠ్ని స్థాపించడం ముందర ఆయన యొక్క అన్ని కార్యాలు చాలా వినూత్నంగా ఉంటాయన్నమాట. ఆయన ఈ 9 సంవత్సరాలు అన్నమాట. 9 సంవత్సరాలు ఏకధాటిగా ఏమిటి చేశారు? ఆయన 1 బిలియన్ శతకోటి నామాలు జపం చేశారన్నమాట. రోజుగా 9 ఏళ్ళు శతకోటి కోటి నామాలను చేశారనమాట. ప్రతిరోజు పిడికిడే తినడం, అసలు తినకపోవడం కొన్ని సార్లు, ఎక్కడో పాకలో ఉండడం, మొత్తం ఘోరమైనటువంటి తపస్సు చేశారు. చాలా అతి ఘోరమైన బియ్యం గుచ్చి తీసుకోవడం, చాలా తపస్సులు చేశారనమాట. తర్వాత ఘోరమైనటువంటి తపస్సు చేశారనమాట గౌడీ మఠం స్థాపించే ముందర.
తపస్సు అంతా చేసి చివరికి ఏంటంటే గౌడీమఠ స్థాపించిన తర్వాత యుక్త వైరాగ్యాన్ని ఎలా ప్రదర్శించాలో కూడా నేర్పించారు. అంతటి ఘోర తపస్య సన్యాసాశ్రమం స్వీకరించక ముందర చేసినటువంటి వ్యక్తి సన్యాసాశ్రమం స్వీకరించి గౌడీమఠం స్థాపించిన తర్వాత ఆయన ప్రతీదీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఎలా ఉపయోగించాలనేది చివరికి ఆ రోజుల్లో ఏదైతే కార్లు ఆ రోజుల్లో ఉన్నటువంటి కార్లని ఎవరైనా యూజ్ చేస్తున్నారు సాధువులైతే వాళ్ళని ఎలా చూసేవారు అంటే ఒక క్రిటిక్ అనగా ఏమిటంటే వేలెత్తి చూసేవారు అనమాట. అసలు చేసేవారు కాదనమాట ఎవరు, ఏ సన్యాసి కూడా. చంద్రశేఖర సరస్వతి ఉన్నారు, ఆయన నడుచుకుని వెళ్ళేవారు అనమాట కాశీ. కానీ ఈయన ఇక్కడ ఉన్నారనమాట ఈయన ఫోటో అనగా గౌరకిషోర్దాస్ బాబాజీ మహారాజుల వారి యొక్క ఫోటో ద్వారా ఆయన ఏంటంటే సన్యాసాన్ని స్వీకరించి అది ఒక అన్ప్రెసిడెంటెడ్, ఎవరు నభూతో నా భవిష్యత్ ఎవరు కూడా చేయలేనటువంటి కార్యాన్ని భక్తిసిద్ధాంత ఠాకూర్లు వారు చేశారనమాట. ఇంకెప్పుడు కూడా చేయకూడదన్నమాట ఎవరు, అలాంటిది చేశారనమాట. సన్యాసాశ్రమానికి ఆయనకి నిర్వచనం ఇచ్చారనమాట. ఎందుకంటే మనం ప్రచారం చేస్తుంది భౌతికవాదుల కోసం, కానీ గౌడీ వైష్ణవ సంప్రదాయం అనేది ఎప్పుడు కూడా సన్యాసాశ్రమం లేదు, కావి ధరించడం ఎప్పుడూ లేదనమాట, దండం తీసి స్వీకరించడం ఎప్పుడూ లేదనమాట. కానీ భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు దీని అంతటిని ఎందుకు స్థాపించారనమాట, మధ్యమాధికారి ఉత్తమాధికారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటంటే కిందకి వచ్చి ఆయన ఏంటంటే మధ్యమ స్థాయిలో వచ్చి ప్రచారం చేస్తాడనమాట. ఈ విధంగా ఏంటంటే భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు ఇంకా చెప్పాలి వర్ణాశ్రమ ధర్మాన్ని స్వీకరించారన్నమాట. కానీ భక్తుడు వర్ణాశ్రమానికి అతీతంగా ఉన్నప్పటికీ కూడా వర్ణాశ్రమానికి అతీతంగా ఎలా ఉంటాడో ప్రచార కార్యంలో నిమగ్నుడై నిరూపిస్తాడనమాట. అది భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు చేశారనమాట. సో దాని తర్వాత ఆయన యొక్క ఇంకా ఎన్నెన్నో కార్యాలు చేశారు. 64 గౌడీ మఠాన్ని స్థాపించారు, ఎన్నెన్నెన్నెన్నో పుస్తకాలను రచించారు, ఎంతెంతో భక్తుల్ని దీక్షలు ఇచ్చారు. సో కొన్ని లక్షణాలని మనం ఇక్కడ ఈరోజు చెప్పుకుందాం. శిల భక్తి వికాస్ మహారాజుల వారు తన యొక్క పుస్తకమైనటువంటి శిల భక్తి సిద్ధాంత వైభవ్ అనే పుస్తకంలో భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారి యొక్క గుణాలు మరియు లక్షణాల గురించి రాస్తున్నారు అన్నమాట. వైష్ణవుల యొక్క ప్రతి వైష్ణవుల యొక్క లక్షణాలన్నీ కూడా చాలా అతీతంగా ఉంటాయన్నమాట, చాలా లోతుగా ఉంటాయన్నమాట. అవి అన్నీ కూడా చాలా దివ్యమైనటువంటిది. ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నాయి. ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి ఈ లక్షణాలన్నీ? భగవంతుడి. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం. కృష్ణుడు భగవద్గీతలో 13వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చెప్తాడు. తర్వాత అవే కాకుండా అభయం, సత్వ సంశుద్ధి అలా చెప్పి ఇంకో దగ్గర భగవద్గీతలో కూడా చెప్తున్నాడు. సో ఇవన్నీ గుణాలన్నీ కూడా భగవంతుడి యొక్క గుణాలు, ఆత్మ యొక్క గుణాలని. కానీ వైష్ణవుల్లో ఏంటంటే అవన్నీ కూడా దివ్యంగా ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ వాళ్ళ యొక్క గుణాలు ఏ రకంగా ఉంటాయనేది కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. రామానంద వారు ఎలాగైతే కామాన్ని జయించారు, దామోదర పండితుల వారు వాళ్ళు ఎలాగైతే లక్షణమైనటువంటి మార్గాన్ని ఏ విధంగా అయితే క్రిటిసిజం అనగా ఏమిటంటే క్రిటిసిజం ఏంటి తెలుగులో అంటే వేలెత్తి అంటే విమర్శ, అంటే ఒక లక్షణమైనటువంటి విమర్శ ఎలా చేయాలనేది దామోదర్ పండితుల వారు చూపించడం. హరిదాస్ ఠాకూర్ల వారు ఓ రకమైనటువంటి ఔదార్యాన్ని ఏ రకంగా చూపించారు. సనాతన గోస్వామి, రూప గోస్వామి వారు ఏ రకంగా చాలా వినమ్రత, వినయ విధేయతలకు మూర్తి వివరించినటువంటి వ్యక్తులు అనమాట సనాతన గోస్వామి, రూప గోస్వామి. అలాగా ప్రతి వైష్ణవులో ఒక గుణం అనేది, ఎన్నో గుణాలు ఏంటంటే మూర్తి వివరించినటువంటి రూపాల్లో ఉంటారు. సో సరస్వతి ఠాకూర్ల వారికి ఈ రకంగా ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎన్నో లక్షణాలు, గుణాలు ఉన్నాయన్నమాట. సో భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు ఎప్పుడూ కూడా కేంద్రీకులై ఉండేవారు అనమాట, ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండేవారు అనమాట, ఎప్పుడూ కూడా కృష్ణుడి పట్ల వ్యవసాయాత్మిక బుద్ధిని ప్రదర్శించేవారు అనమాట. ఆయన ఎప్పుడూ కూడా తాను చేస్తున్నటువంటి భగవద్భక్తిలో తానెప్పుడూ కదిలించలేరు అనమాట. అటువంటి ఏమిటిది ఎవరు కూడా ఆయన ఎప్పుడూ కూడా చాలా
నిక్కచ్చిగా ఉండేవారనమాట చెప్పొచ్చు. ఆయన యొక్క గురువుల్లాగా. ఎవరు ఆయన గురువు? భక్తి శీల గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఆయన యొక్క భజన, ఆయన యొక్క వైరాగ్యం, ఈ రెండిటి ద్వారా ఆయన యొక్క భక్తియుక్త సేవలో ఆయన ఎప్పుడూ కూడా నిక్కచ్చిగా ఉండేవారు. ఆ! ఆయన పుట్టింది పెరిగింది ఎప్పుడూ కూడా ఆహ్, ఆహ్, అంటే మిడిల్ క్లాస్ కంఫర్ట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఆయన వైరాగ్యంలో నిష్ణాతులనమాట. వైరాగ్యంలో చాలా నిష్ణాతులనమాట. హ్మ్. ఆయన ఆచార్యులు. హ్మ్. చాలా ఆహ్, హ్మ్. అంటే అన్నీ ఆచరించడంలో ఆయనకి నిష్ణాతులనమాట. హ్మ్. ఐడియల్ ఆచార్య. అనగాేమిటి? ఆయన ఆయన ఆ ఆచరణ చేసి చూపించేవారనమాట. ఆయనెప్పుడూ కూడా భక్తియుక్త సేవలో ఉండేటువంటి విధి విధానాలనెప్పుడూ కూడా ఆయనెప్పుడూ కూడా దాన్ని తక్కువ చేసేవారు కాదనమాట. ఆయనెప్పుడూ కూడా సాధన భక్తిలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా, కార్యాలన్నీ కూడా, విధి విధానాలను ఎప్పుడూ కూడా నిక్కచ్చిగా పాటించేవారనమాట. ఆ! ఆయన ఇప్పుడు మనం అనుకుంటుంటాం అనమాట కొన్ని కొన్ని సార్లు. కొన్ని కొన్ని సార్లు ఏంటిది సాధన భక్తి అంటే ఎవరో సాధకులకు మాత్రమే. ఎవరైతే ఆహ్, ఎవరైతే సిద్ధి పొందినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళెందుకు సాధన చేయాలని చాలామంది దొంగ గురువులందరూ చెప్తారు. ఆ! వాళ్ళందరూ ఏమనుకుంటారంటే సాధన అనేది మన కోసమే. వాళ్ళందరూ కూడా సిద్ధి పొందేశారు. ఒక అవివేకమైనటువంటి వ్యక్తి గురించి చెప్తూ కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే ఈ ఈ ఈ అవివేక స్వామి ఎవడైతే ఉన్నాడో ఆయన మాంసం చేపలు అన్నీ తినగలడు, మనం తినకూడదంటారు. ఎందుకంటే ఆయన సిద్ధి పొందేశారు. ఆయన ఏం చేసినా సరే పర్వాలేదు అని అనుకుంటారు. ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుండే నేను విన్నానన్నమాట. స్వయంగా ఒక వ్యక్తి నాకు చెప్పాడు. ఈయన ఈయన సన్యాసి గురువు అని చెప్పుకుంటుంటాడు, కానీ ఈయనేంటి మాంసం మద్యం అన్నీ సిగరెట్ కూడా ఆయన గురువుతో ఎక్స్చేంజ్ చేసుకొని తాగేవాడని చెప్తే ఆయన వీటన్నిటికీ అతీతం ఉంది. అదేమిటది? అదెలా అవుతుంది? అంటే గురువు అంటే ఆచార్యులు. ఆచార్యులు అంటే ఆచరించి పాటించి చూపించాలి. మినిమం బేసిక్ అనమాట ఇది. 4 విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం అవే ఈ గురువు వలన సాధ్యం కాదు. అవే వాటిలోనే ఈయన తర్జన పర్జన పడుతుంటే ప్రజలకెలా ప్రచారం చేస్తాడు? ఆ! సో, భక్తిసాగర్ ఠాకూర్లు వారు ఏంటంటే ఆయన చూసిన తర్వాత ఎవరు కూడా ఆయనేంటో ఏదో అంటే సాధన భక్తి చేస్తుంటే ఆయన సాధకులకి కూడా ఆయనేంటంటే ఒక ఎగ్జాంపులరీ, ఆయన ఉదాహరణాత్మకంగా ఉండేవారనమాట. సో ఆయన ఎప్పుడూ కూడా తిలకాన్ని ధరించేవారు. ఎప్పుడూ కూడా తిలకాన్ని ధరించేవారు. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడూ కూడా జపం చేసేవారు. ఇవన్నీ ఏమిట్రా చెప్పుకోవడం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే జపమాల పైన జపం చేయడం అనేది ఆచార్యులు చూపిస్తారనమాట. ఎందుకంటే చాలామంది నేను జపం చేస్తున్నానులే, మనసులో చేసుకుంటున్నాను. ఒకవేళ ఆయనే చేస్తుండగా లేదు నేను చేసుకున్న తప్పేమిటి అని అనుకుంటారన్నమాట కదా. చాలా సునాయాసంగా ఈ ఏవైతే సాధన భక్తులు ఏవైతే ఉన్నాయో ఏమిటి జపమాల పైన జపం చేయడం, తిలకాన్ని ధరించడం, వాళ్ళు తిలకాన్ని ధరించవలసిన అవసరం లేదు. కానీ భక్తి చైతన్య మహాప్రభువు చెప్పారు తిలకాన్ని ఎవరు ధరించలేదు, వాళ్ళ యొక్క ముఖం ఏమిటి, వాళ్ళ యొక్క ముఖం ఏమిటి శ్మశానంతో సమానం అని చెప్పారన్నమాట. అవునా కదా? మరి తిలకం ధరించేవారు. సో తిలకాన్ని ధరించడం, జపమాల మీద జపం చేయడం, ఎప్పుడూ కూడా గాయత్రి జపం చేయడం, ఆరతి అన్నీ కూడా రావడం సమయానికి, ఆరతిలన్నీ ఆరతిలో పాల్గొనడం, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ప్రతి చోట ఎప్పుడు పడితే అప్పుడు. సో భక్తివేదాంత ఠాకూర్ల వారు ఎప్పుడూ కూడా ఉదయం వేళలే లేవడం, అందరికన్నా ముందు లేవడం, అందరికన్నా ముందు లేచేవారు, అందరికన్నా తర్వాత పడుకునేవారు, నిద్రించేవారు. చాలా తక్కువ సమయాల్లో పగలపూట నిద్రపోయేవారు. చాలా అంటే ఎప్పుడు కూడా పగలు నిద్రపోవడం అనేది లేదనమాట. చాలా ఎప్పుడో చాలా తక్కువ సమయాల్లో ఆయన ఎప్పుడూ కూడా బీయింగ్ ఏ నిత్య సిద్ధ, there was no need for Bhakti Siddhanta Thakur to follow such ordinances meant for uplift the neophyte. Yet he did so to set an example for and induce faith within disciples and public at large. ఆయనకి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదనపడ. అయినప్పటికీ ఎవరైతే కనిష్ట భక్తులు ఉన్నారో, ఎవరైతే
సాధారణ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి కోసం అని చెప్పి చేసేవారనమాట. అలా అని చెప్పి వాళ్ళ కోసమని ఎందుకంటే సిద్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా సాధకులు ఏదైతే చేస్తున్నారో దానిలో కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని చూసేవారనమాట. ఎందుకంటే కొన్ని సార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఎంతో సీనియర్ అయిపోయాం, మంగళారతికి వస్తాంలే అనుకుంటాం. కానీ ఇప్పుడిప్పుడే వస్తున్న భక్తులు మంగళారతిలో గెంతుతూ ఉంటే మనం అనిపిస్తుంది, ఓకే మనం కూడా గెంతాలి అని అనిపిస్తుంది కూడా. కొన్నిసార్లు సీనియర్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం మబ్బు ఎక్కువ అయిపోతుంది అనమాట. మనకేం అర్థం కాదు, ఏంట్రా బాబు ఎక్కువ సీనియర్ అయిపోయాం మనకి. కానీ ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఏంటంటే మంగళారతిలో శుభ్రంగా డ్యాన్స్ చేస్తుంటే మనకు అనిపిస్తుంది ఓకే. కానీ మనకి అప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం సిద్ధి పొందలేదు ఇంకా సాధకులమే అని. అప్పుడు మనకి లైట్ వెలుగుతుంది అనమాట. కానీ సిద్ధి పొందినటువంటి భక్తులు కూడా, శుద్ధ భక్తులు కూడా సాధన భక్తులు ఉండేటువంటి ఆనందం కూడా వాళ్ళు చవి చూస్తారనమాట. ఎందుకంటే అన్నీ వాళ్ళు చవి చూసే చూడగలరు అనమాట. అప్పుడే కదా ప్రేమ భక్తులు ఉండగలరు. అదనమాట. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ యొక్క శిష్యులు ఎవరైనా ఆయన్ని చూస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు ఆయన నియమాలు విధి విధానాల్లో కార్యక్రమాల్లో కొంచెం అటు ఇటుగా వచ్చారు కదా, వాళ్ళేమిటి తర్వాత పరంపరలో వాళ్ళు కనుక గురువు అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే మా గురువులు చేయలేదు, మేము చేయక్కర్లేదు, మేము కూర్చొని శుభ్రంగా విందు భోజనాలన్నీ మహాప్రసాదాలన్నీ స్వీకరించి శుభ్రంగా కేశవాయనమా నారాయణయనమా అనుకుంటూ శుభ్రంగా భోజనం చేయడం, శుభ్రంగా పొట్టల గడ్డ పెంచుకొని శుభ్రంగా మేము సన్యాసులు మేమేమైనా చేయగలం అనే ఒక ధోరణిలోకి వస్తారు కదా. అదే అవుతుంది, అదే జరుగుతుంది అన్నమాట. సొక్కాళ్ళు సన్యాసులందరూ ఈ రోజుల్లో కలియుగంలో. సో అలా చేయకుండా ఉండడానికే ఇవన్నీ కూడా సన్యాసులు ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ నేర్పి చూపిస్తారు. ఆచినోతి యా శాస్త్రాన్ని, శాస్త్రంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆచరించి చూపించడంలోనే ఆచార్యులు విధ విధానాలు. అందుకని వాళ్ళని ఆచార్యులు. ఆచినోతి యా శాస్త్రాన్ని స్వయం ఆచరయేత్యస్మాత్, వాళ్ళు ఆచరించి చూపించడమే కాకుండా వాళ్ళు ఆచరిస్తారు, ఆచరించేటట్టు చేస్తారన్నమాట. అందుకని వాళ్ళని ఆచార్యులు అంటారు. అంటే ఆచరితి ఇది ఆచార్య, అంటే ఆచరించి చూపిస్తారు అన్నమాట వాళ్ళు. ఆయన కూడా అదే అంటున్నారు అనమాట. నేను ఒకవేళ ఆచరించలేదు, అదే కృష్ణుడు భగవద్గీతలో అదే అంటున్నాడు. ఏమిటి, నేను కనుక కర్మాన్ని ధర్మాన్ని నేను పాటించలేదంటే మిగతా వాళ్ళు కూడా అధర్మం వైపు వెళ్ళిపోతారని కృష్ణుడు ఊరికనే అనలేదన్నమాట. సో అందుకే కృష్ణుడు కూడా తన గృహస్థ ధర్మాన్ని పాటించాడు. పొద్దున్నే లేవడం, సంధ్యావందనం చేసుకోవడం, పక్కనే దేవాలయాల్ని సందర్శించడం, ఇవన్నీ చేసేవాడు. గృహస్థ ధర్మంలో దాన ధర్మాలు ఇవ్వడం, గోదానం చేయడం, బ్రాహ్మణులకు మర్యాద ఇవ్వడం, వైష్ణవులకు మర్యాద ఇవ్వడం, అన్ని కృష్ణుడు ఏది చేయలేదు ఇలా అన్నీ చేశాడనమాట. కానీ కొన్ని పనులు కృష్ణుడు ఏంటంటే అతీతంగా కూడా చేశాడనమాట. ఎలాగా 16,108 మంది రాణుల దగ్గరికి వెళ్ళి గృహస్థ ధర్మాన్ని పాటించాలంటే 16,108 మంది దగ్గరికి ఒకేసారి వెళ్ళాలి కదా. మరి ఎవడు వెళ్తాడు? బాగా అలా చెప్పొచ్చు అనమాట. గృహస్థ ధర్మం ఎలా పాటించాడు? 16,108 మంది ఆయన విస్తరించాడు అనమాట. ఎవడు విస్తరించగలడు? ఎవడు విస్తరించలేడు అనమాట. అది దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అంటే, అది లీలా పురుషోత్తముడు శ్రీకృష్ణుడు అంటే. సో దాన్ని నేను ఏమిటి దాన్ని అనుకరించలేను అనమాట. కృష్ణుడు ఏవైతే చేశాడో అవి మనం చేయాలి. రాముడు ఏవైతే చేశాడు, రాముడిలా నేను 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 గర్భవతి అయినటువంటి భార్యని నేను వదిలేస్తాను, వాడు ఎవడో ఏదో అన్నాడని. అదేమిటిది పిచ్చోళ్ళు కాకపోతే. సో ఇవన్నీ కాదనమాట. రాముడు కృష్ణుడు చెప్పింది భగవద్గీతను పాటించలేదు. భగవద్గీత ఒక శ్లోకం నీకు తెలీదు, భగవద్గీత యొక్క ఆలంటే ఏమిటో మనకు తెలీదు. భగవద్గీత అనేది ఒకటి ఉంది కూడా మనకి, 18 అధ్యాయాలు ఉంటాయి కూడా మనకు తెలీదు. అంతటి అవివేకంలో మనం ఉన్నాం అన్నమాట. సో అలా ఉండకూడదన్నమాట. సో పరులకు చెప్పే ముందర ఆయన కూడా తూచా తప్పకుండా, తూచా అంటారనమాట. తూచా తప్పకుండా పాటించేవారు అనమాట. అంటే అక్షరాల్లో తూ చా ఉంటుంది కదా అన్నీను. సో ఈ విధంగా ఆయన ఏమంటారంటే, ఈ విధంగా నేను ఎప్పుడైతే ఈ విధి విధానాలని, ఈ కార్యక్రమాలు నేను ఎప్పుడైతే పాటించినో అప్పుడు నేనేమవుతానంటే, పాటించలేకపోతే నేను ప్రాకృత సహజ్యాన్ని అయిపోతానని చెప్తాను. ప్రాకృతం ఏంటంటే ప్రాకృతం యాక్చువల్గా కృష్ణ భక్తి అనేది ప్రాకృతమైనటువంటిది, సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటిది. కాకపోతే అది ఎప్పుడైతే దాన్ని చవకగా తీసుకుంటామో అది ప్రాకృతమైపోతుంది, ప్రాకృత సహజ్యం.
ఆ? ఇది యాక్చువల్గా అప్రాకృతమైనటువంటి, కానీ ఎప్పుడైతే దాన్ని చీప్గా తీసుకుంటామో అది ప్రాకృతం అయిపోతుంది. ఆ? సహజమైనటువంటిది, కానీ ఎప్పుడైతే దీన్ని అలుసుగా తీసుకుంటామో, చాలా ఫెమిలియారిటీ, చాలా మ్, చులకనగా చూస్తామో, అది ఏమవుతుందంటే విధి విధానాలను చులకనగా చూస్తామో, అది ప్రాకృత సహజ్యాలని ఉన్నారనండి ఒక సెక్ట్, అపసంప్రదాయం. వాళ్ళు ఎప్పుడూ కూడా విధి విధానాలకు అంత ఇంపార్టెంట్. భగవద్గీత, మాకు భగవద్గీత వద్దు, మేము భగవద్గీత నేర్చుకోం. భక్తి ఠాకూర్లు చాలా సార్లు చెప్తారు, వీళ్ళకి అర్జునుడు కృష్ణుడు అక్కర్లేదన్నమాట, వీళ్ళకి యశోద కూడా అక్కర్లేదన్నమాట. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఉమ్, ఆ, రతి కావాలి, ప్రేమ కావాలి. కానీ వాళ్ళ యొక్క ఇంద్రియాలు కూడా ఆపుకోలేడు, వీర్యాన్ని కూడా వీడు ఆపుకోలేడు, మలమూత్రాలు కూడా ఆపుకోలేడు. కానీ వీడు మాత్రం రతి, ప్రేమ, ఏమిటిది, ఏమిటిది, ఆ, వియోగం, అబ్బా, ఈ పదాలన్నీ మాట్లాడుతుంటాడు అనమాట అని చెప్పి భక్తి ఠాకూర్లు వారు చెప్తారు. కానీ అవి కాదనమాట. సో మొదట మనం ఆ పైకి వెళ్ళాలంటే ఫస్ట్ ఫౌండేషన్, ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఫౌండేషన్ కావాలి. ఫౌండేషన్ లేకుండా మనం ఇల్లు కట్టలేము అనమాట. పునాదులు గట్టిగా ఉంటేనే ఇల్లు పడుతుంది అనమాట. అందుకే భక్తి ఠాకూర్లు వారు ఎక్కువ పునాదుల పైన ధ్యానం ఉంచేవారు, కట్టేవారు 1-2 మెట్లు. ఎందుకంటే అన్ని గౌడీ మఠాలు స్థాపించి ఆయన ఎంత నిష్ణాతుడైన పుస్తకాలు రాశారు అన్ని. ఎందుకు ప్రేమ భక్తి జహా అయితే అవిద్యా వినాశ జాతి. అందుకే ప్రేమ భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవిద్య అనేది నాశనం అవుతుంది. సో భక్తి ఠాకూర్లు ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల ద్వారా ప్రేమ భక్తిని ఇస్తున్నారు. ఎలాగా? మన యొక్క అవిద్యని, ఈ ఈ సకల చరాచర సృష్టిలో ఉండేటువంటి అవిద్యని పుస్తకాల వితరణం ద్వారా అవిద్య అంతటిని నాశనం చేస్తున్నారు అన్నమాట కదా. అది సో భక్తి ఠాకూర్ల వారు అందుకే ఇవన్నీ కూడా ఎంఫసైజ్ చేసేవారు అన్నమాట. ఇవన్నీ కూడా గురువులో ఉండాలి. ఒక ప్రామాణికమైనటువంటి గురువులు ఈ లక్షణాలన్నీ ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ గుణాలన్నీ ఉండడం వలన ఆయన యొక్క గుణాల ద్వారా ఏదైతే మాండుక ఉపనిషత్తులో అపనే ఆచార్య కోహే ఏంటిది, మాండుక ఉపనిషత్తులో ఏమని చెప్పారు? ఏంటిది, స్తోత్ర్యం బ్రహ్మనిష్టం అని చెప్పి లక్షణాలు ఉన్నాయన్నమాట. స్తోత్ర్యం అనగా ఈ గురువు ఏమిటంటే ఇంకొక వాళ్ళ యొక్క గురువు ద్వారా, ఆ గురువు ద్వారా శ్రవణం చేసి ఉండాలన్నమాట. బ్రహ్మనిష్టం, బ్రహ్మ మీద నిష్ఠాతులైతే ఉండాలన్నమాట. శాస్త్రంలో బ్రహ్మం అనగా ఇక్కడ భగవంతుడి పైన నిష్ఠ, తర్వాత శాస్త్రం పైన, శాస్త్రం కూడా బ్రహ్మ అంటారు, శాస్త్రం పైన నిష్ఠ, ఈ రెండు ఉండాలని, బ్రహ్మనిష్టం ఉండాలని. అటువంటి వ్యక్తి ప్రామాణికమైనటువంటి గురువు అని చెప్పి చెప్తున్నాను భక్తి ఠాకూర్. సో ఈ రకమైనటువంటి గుణాలు ఉండడం వలన ఆయన్ని జగద్గురువు అన్నారు. ఈ రకమైనటువంటి గుణాలు ఉండడం వలన ఆయన ఏంటంటే మిగతా పోలి అయినటువంటి గురువులు కన్నా ఆయన జగద్గురు అయిన. అపనే ఆచార్య కోహే నాకోరే ప్రచార్, ప్రచార్ కొరేనో కేహే నాకోరే ఆచార్, ఆచార్ ప్రచార్ నామేరే కోహే నా దూయి కార్య, తుమి సర్వగురు తొమె జగతేర ఆర్చ్. ఇది ఈ శ్లోకం అనేది ఏమిటంటే సనాతన గోస్వామి హరిదాస్ ఠాకూర్ల వారికి చెప్పినటువంటి శ్లోకం అనమాట. సనాతన గోస్వామి హరిదాస్ ఠాకూర్ల వారు చెప్పారు. హరిదాస్ ఠాకూర్ల వారు ఏమిటంటే సనాతన గోస్వామి ఏమంటారంటే, కొంతమంది అపనే ఆచార్య కోహే నా కోరే ప్రచారం, కొంతమంది ఆచరిస్తారు కానీ కొంతమంది ప్రచారం చేయరు, కొంతమంది ప్రచారం చేస్తారు కానీ ఆచరణలో చేయరు. కానీ సనాతన గోస్వామి హరిదాస్ ఠాకూర్ వారు ఏమంటున్నారు, మీరు హరిదాస్ ఠాకూర్ వర్య మీరేమిటంటే ఆచరిస్తారు, ప్రచారం కూడా చేస్తారు. ఏదైతే మీరు ఆచరిస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా, ఏదైతే మీరు ఆచరిస్తారో తూచా తప్పకుండా మీరు అది ప్రచారం చేస్తారు. ఈ రెండు చేయడం వల్ల, ఆచరించడం ప్రచారం చేయడం వల్ల, ఈ రెండు కార్యాలు చేయడం వల్ల మీరు అందరికీ గురువులు, ఈ జగత్తుకే మీరు గురువులు అని చెప్పి చెప్తున్నారు. భక్తి ఠాకూర్ వారు ఎప్పుడు కూడా చాలా ఇంటెన్స్, చాలా గంభీరంగా ఉండేవారు. ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంత సులభతరమైనటువంటి విషయం కాదనమాట. అందరూ భయపడేవారు. ప్రభుపాదుల వారు ఒక మార్నింగ్ వాక్లో ఏం చెప్పారంటే, ఎవడికి ధైర్యం ఉండేది కాదంట. మా గురువు ఆయన లయన్ గురువు, సింహ గురువు అనేవారు అనమాట. సింహ గురువు, అందుకే సింహాసనం అంటారు. సింహాసనం అనేది ఎవడో ఎలకలాంటి వ్యక్తికి కోసం కాదనమాట. పిచ్చవధాలందరూ సింహాసనం సింహాసనం అంటుంటారు. కానీ ఆ సింహాసనం ఏంటంటే సింహ గురువులకు మాత్రమే సింహాసనం అనేది వర్తిస్తుంది అనమాట.
మనలాంటి, నీలాంటి, మాలాంటి వాళ్ళ కోసం కాదనమాట. ఎందుకంటే, ఎందుకంటే సింహంలాగా వాళ్ళ యొక్క చైతన్య మహాప్రభు గురించి చెప్తారు. ఏమిటిది? సింహేర గర్జన సింహేర హూంకార అని చెప్తారనమాట చైతన్య మహాప్రభు. ఆయన ఆయన నడక, ఆయన యొక్క వాక్కు అన్నీ కూడా సింహంలాగా ఉంటాయన్నమాట. హ్మ్. తర్వాత ఇంకోటేమిటి? ఆహ్, పురుష వ్యాఘ్ర అంటారు. అంటే పులిలా అనమాట. పురుషుల్లో వ్యాఘ్రుడు. సో, అలాగా భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు ఏమిటంటే ఆయన ఎప్పుడు కూడా సింహ గురువు అనమాట. ఆయన ఎప్పుడు సింహ గురువు ఏమిటి? ఆయన ఎప్పుడు కూడా శాస్త్రంలో ఆచరించడం కానీ, ప్రచారం చేయడంలో ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడు కూడా విధి విధానంలో ఏమాత్రం కూడా ఈ ఆయన యొక్క ప్రణవ మంత్రంలో ఉందనమాట. రూపానుగ విరుద్ధాప సిద్ధాంత ద్వాంతహారి. ఆయన ఎప్పుడు అనగా రూపగోస్వామి యొక్క ఇచ్చినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఏవైనా తూచా ఏమైనా తప్పిందో ఆయన ఏంటంటే దానికి అపసిద్ధాంతాన్ని ఈజీగా దాన్ని వెంటనే దాన్ని పట్టుకొని దాన్ని వేలెత్తి చూపించేవారు అనమాట. ఎందుకు? తద్వారా వాళ్ళు కృష్ణ యొక్క భక్తులు చేయగలిగారు. ఆయన ఎప్పుడూ కూడా చాలా గంభీరంగా ఈ మొత్తం ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తిలో ములగాలని చెప్పి, కృష్ణ భక్తిలో తేలాలి, కృష్ణ భక్తిలో అందరికీ ప్రచారం కావాలని చెప్పి కోరుకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి భక్తుల్లో ఆయన కూడా ఒకడు. అఫ్కోర్స్ కృష్ణుడు అనుకున్నాడు, చైతన్య మహాప్రభు అనుకున్నారు, భక్తి వినోద్ ఠాకూర్ వారు అనుకున్నారు, అద్వైతాచార్యులు వారు అనుకున్నారు. అందుకే ఆయన చైతన్య మహాప్రభుని రప్పించారు. కృష్ణుడు అనుకుంటాడు, అందుకే భగవద్గీతని శాస్త్రాలు ఇచ్చారు, అందుకే వేదవ్యాసుడు వచ్చారు. అందరూ అనుకున్నారు. మధ్వాచార్యులు వారు అనుకున్నారు, అందుకే ఆయన వచ్చారు. రామానుజాచార్యులు అనుకున్నారు, అందుకే ఆయన కూడా వచ్చారు. సో ఇంతమంది ఆచార్యులు ఎప్పుడెప్పుడు అనుకున్నారన్నమాట ఈ మొత్తం ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తిలో రావాలని. అలాగే ఈ మొత్తం గౌడీ వైష్ణవ సంప్రదాయం మొత్తం క్షీణించినా సరే భక్తి వినోద్ ఠాకూర్ల వారిని కృష్ణుడు పంపించడం వల్ల, మళ్ళీ పునరుద్ధరించడం వల్ల కృష్ణ భక్తికి మళ్ళీ పునరుద్ధరణ జరిగిందనమాట. అది మళ్ళీ మేల్కొందనమాట కృష్ణ భక్తి. భక్తిదేవి మళ్ళీ మళ్ళీ మేల్కొందనమాట. జ్ఞానం వైరాగ్యం మళ్ళీ పునుకుందనమాట. నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి వైరాగ్యం, పరాకాష్ఠ భక్తియుక్త సేవలో దాన్ని మళ్ళీ మేల్కొల్పు వచ్చిందనమాట భక్తిదేవికి. మళ్ళీ ఆవిడ ఏంటంటే పునరుద్ధరణ ఎప్పుడు జరిగింది? భక్తిసిద్ధాంత ఠాకూర్ల వారు దీన్ని ఏంటంటే విధి విధానాల ద్వారా ఒక ఇన్స్టిట్యూషన్ అనగా ఒక కార్యాచరణ పద్ధతి ద్వారా ఒక కేంద్రీకృతంగా కేంద్రాలను స్థాపించి ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. కేంద్రాలను స్థాపించి అక్కడ మఠాలని స్థాపించి మిషన్ని స్థాపించి దానికి లక్ష్యాన్ని ఇచ్చి దాన్ని ఏమంటారు దానికి లక్ష్యం అంటే దాని యొక్క మఠాలని స్థాపించి తద్వారా ఆ మఠాలకి కొన్ని పద్ధతులను ఇచ్చి అక్కడ మఠాలలో ఉండేటువంటి వ్యక్తులని అక్కడ బ్రహ్మచారులు కానీ ఆశ్రమంలో చేర్చుకొని తద్వారా ఏమిటంటే ఆయన ఒక ప్రణాళికని ఇచ్చారనమాట భక్తిసిద్ధాంత ఠాకూర్. అందరూ అనుకున్నారు ఎప్పుడు కూడా ఈ అందరూ చేసేవారు అన్నమాట భక్తి, ప్రతి వాళ్ళు చేసుకునేవారు అనమాట. చైతన్య మహాప్రభు చేసుకున్నారు, తర్వాత ఆచార్యులు అందరూ చేసుకునేవారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ టీకా తాత్పర్యాలు అందరూ ఇస్తారన్నమాట. కాకపోతే ఒక పద్ధతి ప్రకారంగా ఒక కార్యాచరణ ప్రకారంగా నడవకపోవడం వలన ఇదంతా కూడా ఏమిటంటే ఒక అపసంప్రదాయాల్లో ఒకటిగా అయిపోయిందనమాట. అందరికీ అవి ఏది ఒక తీరుతిత్వ లేకుండా ఒక పద్ధతి లేకుండా అయిపోయిందనమాట. అప్పుడు భగవంతుడు అంటే భక్తి వినోద్ ఠాకూర్ల వారిని పంపించి దీనికి ఒక కార్యాచరణ కావాలి, దీనికి ఒక పద్ధతి రావాలి, దీనికి ఒక కేంద్రాలు రావాలి. కేంద్రంలో అందరూ వచ్చి తద్వారా వాళ్ళు ఏంటంటే అందరూ ఉన్న వ్యక్తులు ఎవరైతే భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతారో వాళ్ళు అక్కడికి వచ్చి భక్తియుక్త సేవలో నిమగ్నం అయ్యేటట్టుగా కార్యాచరణ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇంట్లో వెళ్ళినప్పటికీ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే కార్యాచరణ వాళ్ళు చేసేటట్టుగా ఒక పద్ధతి ఇవ్వాలి, ఒక కార్యాన్ని, ఒక లక్షణాలు ఇవ్వాలని చెప్పి ఒక ఫార్మాట్ ఇవ్వాలని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ల వారు దీనికి అనుకున్న తర్వాత దీనికి పయోనీర్ అనమాట. మనం చూస్తే భగవద్గీత పుస్తకాల్లో రాస్తారన్నమాట. కృష్ణ భక్తినికి పెంపొందించడానికి ఆయనే మొట్టమొదటి పూనుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఒక కార్యాచరణ ప్రకారంగా దీనికి కార్యబద్ధంగా చేసి దీన్ని ప్రాక్టికల్ వ్యవహారికంగా చేసింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అనగా ఆయన మఠాలని స్థాపించి ఆ మఠాల్లో విగ్రహాలని ప్రతిష్ఠించి విగ్రహాల ద్వారా పుస్తకాలను రచించి ఇన్ని చేశారనమాట. ఎందుకు? ఇవన్నీ కూడా బయట వ్యక్తులకి పద్ధతి లేకుండా ఉండేటువంటి దాన్ని అంతటినీ పద్ధతిగా తీసుకొచ్చి దాన్ని ఇన్స్టిట్యూషనల్ కేంద్రీకృతం చేసి దీన్ని అంతటినీ ఒక పద్ధతిగా తీసుకొచ్చారన్నమాట. అప్పుడేమవుతుంది? చాలా సులభమైపోతుంది అనమాట.
ప్రతి వాళ్ళు వస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మందిరం కడుతున్నాం. ఎందుకు? పద్ధతి ప్రకారంగా అందరూ వస్తారు, చూస్తారు, తెలుసుకుంటారు, పుస్తకాలను చదువుతారు. తద్వారా కృష్ణ భక్తిని మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా వాళ్ళు ఎలాగైనా సరే సాధన భక్తి నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళు ఏమిటంటే శుద్ధ భక్తుడయ్యడానికి ఉండేటువంటి మార్గమంతా కూడా ఈ కేంద్రాలనేవి ఒక ఎడారిలో ఎలాగైతే నీళ్లు దొరికితే మనం తాగడానికి దాహం తీర్చుకునే ఒక ఒయాసిస్లా అవుతాయని చెప్తారు. స్పిరిచువల్ ఒయాసిస్ అంటారు అన్నమాట. అని ఏమంటారు తెలుగులో ఏమంటారు? ఆధ్యాత్మిక ఒయాసిస్ని ఏమంటారు తెలుగులో? ఎడారిలో నీళ్ళు ఏమంటారు దాన్ని? ఎడారిలో నీళ్ళు ఎక్కడ దొరకవు అనమాట. కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఎండమావులు అంటే నీళ్ళు ఉండవండి. ఒయాసిస్ని తెలుగులో ఏమంటారో చూద్దాం. చాలా మంచిది, మనం తెలుసుకోవాలి. ఓయాసిస్ జలపాతం అనొచ్చు. ఆధ్యాత్మిక జలపాతం అన్నమాట. ఒయాసిస్ అనేది తెలుగులో ఉంది. ఎడారిలో ఏర్పడే జలాశయము. ఎడారిలో ఎక్కడ నీళ్లు లేవు, కానీ ఒక దగ్గర నీళ్లు ఉండేసరికల్లా అందరూ దాహాన్ని తీర్చుకోవడానికి అక్కడికి వస్తారనమాట. అలాగే భౌతిక సంసారం అంతా కూడా నీళ్లు లేక మొత్తం అంతా మలమల మాడిపోతున్నారు అన్నమాట. అందరూ ఎడారిలో మాడిపోతున్నారు, నీళ్లు లేక మాడిపోతున్నారు, సో మట్టిలో మాడిపోతున్నారు, అందరూ మాడిపోతుంటే ఈ ఆధ్యాత్మికమైన సంస్థ ఏదైతే ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ ఉద్యమం ఏదైతే ఉందో ఏదంటే కమలం లాంటిది అనమాట. మట్టిలో కమలం ఎలా బురదలో ఎలాగైతే కమలం పుడుతుందో అలాగా ఇదేమిటంటే అందరికీ ఆధ్యాత్మికమైనటువంటి చేతనాన్ని ఇచ్చి అందరినీ కూడా కృష్ణ భక్తుల్ని తయారు చేస్తుంది. శిల భక్తిసిద్ధాంత ఠాకూర్ ఆయన 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 యొక్క ఉనికే ఏంటిది 12 అయిపోయింది. అయితే పుష్పాంజలి వేసేసి ఇంకా ఎప్పుడో కృష్ణుడు తెలిస్తే అప్పుడు మనం ఆయన యొక్క లక్షణాల గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం. ఈవినింగ్ కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. చాలా చిన్న వ్యాసమే, పెద్ద వ్యాసం కాదు, చిన్నదే. 4 పేజీలే ఉంది, కాకపోతే దీన్ని చెప్పడమే చాలా టైం పడుతుంది. ఓకే, హరే కృష్ణ. शिला भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद की जाए. शिला भक्ति सिद्धांत सरस्वती ठाकुर आविर्भाव महामहोत्सव की जाए. शिला प्रभुपाद की जाए. हरे कृष्ण.